నెక్లెస్ రోడ్డులో బీజేపీ భారతమాత హారతి కార్యక్రమం జరుగుతోంది. లైవ్ ద్వారా చూద్దాం. మన సమక్షంలో ఆ భారతమాతకి మహాహారతి త్రివర్ణ పతాకాలు చేబూని భారతమాతకు జై అంటూ ఎంతో మంది విద్యార్థులు ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో దేశభక్తి భావనతోటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఒట్టిపడేలాగా నృత్యం గానం రూపకాల సాక్షిగా ఆకాశం అంటేలాగా అబ్బురపరిచేలాగా ఆనందోత్సాహాలతో బాణాసంచ మెరుపులతో మనం ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకోబోతున్నాం. మరి ముందుగా ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రగతి స్కూల్ వారు విచ్చేశారు. విద్యార్థులు దేశభక్తి పాటలతో పాటు అద్భుతమైన రూపకాన్ని మనకు అందించబోతున్నారు. ప్రగతి స్కూల్ వారిని ఆహ్వానించేద్దాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ఐక్యత్వానికి కొండంత బలమైన వ్యక్తి. లోహ పురుషునిగా ప్రసిద్ధి పొందినవారు. 584 సింహాసన రాజ్యాలు అలాగే హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో కలిపేందుకు కీలక పాత్ర పోషించారు. ఉప ప్రధాని మరియు గృహ మంత్రి హోదాలో పటేల్ నైపుణ్యం కలిగిన దౌత్యం మరియు అవసరమైతే సైనిక చర్యను ఉపయోగించారు. చాలామంది పాలకులను ఉపకరణ ఒప్పందంపై సంతకం చేయించి వారి రాజ్యాలను శాంతియుతంగా భారత్లోకి కలిపారు. హైదరాబాద్లో నిజాం భారత్లో చేరడానికి నిరాకరించినప్పుడు 1948లో పటేల్ ఆపరేషన్ పోలో అనే వేగవంతమైన సైనిక చర్య చేపట్టి దీన్ని ఎటువంటి సంఘర్షణలు లేకుండా భారత్లో కలిపారు. అతని ప్రజ్ఞాత్మక దృష్టి, దృఢత్వ మరియు నైపుణ్యం భారత విభజనను నివారించి ఐక్య భారత నిర్మాణానికి కీలకంగా మారింది. సర్దార్ వల్లభాయ్ పటేల్, the Iron Man of India, played a decisive role in unifying 584 princely states, including Hyderabad, into the Indian Union. As Deputy Prime Minister and Home Minister, Patel skillfully used diplomacy and, when necessary, military action. He persuaded most rulers to sign the Instrument of Accession, integrating their states peacefulully. In Hyderabad, where the Nizam resisted joining India, Patel launched Operation Polo, a swift military action in 1940.